ఆ రోజుల్లో ఈ విషజ్వరాలు అప్పుడు ఉన్నాయి. కానీ ఇంత బీభత్సం లేదు. ఇట్లా 50 ఏళ్ళు ఎన్నికెళ్ళామంటే వెనక్కి వెళ్ళే కొద్దీ అప్పట్లో మహనీయులు, నాడీ పరిజ్ఞానం తెలిసిన మహనీయులున్నారు. అప్పుడు వాళ్ళ నాడి చూసి సింపుల్‌గా దీనికి చిట్కాలతో నయం చేసేవారు. ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్‌లు వచ్చాయి. అదని, ఇదని ఉన్నదాన్ని ఇంకా ఓ చిన్నదాన్ని భూతద్దంలో చూసి దాన్ని పెద్దగా పెంచుకొని అనారోగ్య స్థితి లాస్ట్‌కి మృత్యుబాధ పడుతున్నారు. ఇక్కడ మన వంటింటి వైద్యశాల అనేది మర్చిపోయారు. ఏ రోజైతే మన వంటింటి వైద్యాన్ని మరిచామో మృత్యు మన ఇంట్లోకి వచ్చేసింది. ఇది అంటున్నారు వైరల్ ఫీవర్, వైరస్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కామన్ డిసీజ్. జలుబు పెద్దది. జలుబే పెద్దది. జలుబు వచ్చిందంటే అమ్మకొస్తే నాన్నకి, నాన్నకొస్తే పిల్లలకి వాళ్ళందరికీ వచ్చేస్తుంది ఇది. ఈ జలుబు వచ్చినప్పుడు కాస్త అజాగ్రత్త పడ్డామంటే అదే వైరస్ ఫీవర్, వైరల్ ఫీవర్. ఇక్కడ టైఫాయిడ్, మలేరియా కలిసి వచ్చేసిందంటే అదే వైరల్ ఫీవర్. దీంట్లో మనోళ్ళు డాక్టర్ గారు ఏం చేస్తారు, సిఫ్రాక్స్ ఇచ్చి ఏదో వాళ్ళ తెలివి కొద్దీ దాన్ని నయం చేస్తారు. ఇక్కడ మన ఈ అమ్మనాంటి ఆయుర్వేదాన్ని మనం ముందర పెట్టుకుంటే మన ఇంటి ముంగుట్లో ఉంటుంది తొలి చెట్టు, అది ఒక్కటి చాలు. దానికి సింపుల్ చిట్కా ఏం చేయాలి మనం, ఒక 10 ఆకులు అంటే తులసిలో 2 ఉన్నాయి, కృష్ణ తులసి, విష్ణు తులసి. ఈ కృష్ణ తులసి నల్ల తులసి అంటారమ్మ. ఆ కృష్ణ తులసి ఆకు ఒక 10 ఆకులు తీసుకొని దాంట్లో 5 మిరియాలు, 5 ఎల్లిపాయలు, కాస్త జీలకర్ర, కొంచెం సొంటి మెత్తగా పేస్ట్ చేసి చిన్న చిన్న ఉంటలు కట్టుకొని పేస్ట్ అంటే మిక్సీలో వేసేయచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే. మిక్సీలో వేసుకొని బల్క్ ఎక్కువగా చేసుకొని చిన్న చిన్న చింతగింజ పరిమాణంలో మెత్తగా చేసి అలా ఎండబెట్టుకొని నీడని ఆరబెట్టి ఇక్కడ జలుబు అనగానే దాన్ని ఏం చేయాలి మనం, జీలకర్ర కషాయంలోనో, అల్లము కషాయంలోనో, దాల్చిన చెక్క కషాయంలోనో, లేదా వేప ఆకు కషాయంలో ఈ ఒక్క మాత్ర ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి వేసుకొని ఇక్కడ ఇచ్చాపత్యాలు చాలా గొప్పగా ఉంటాయి. మజ్జిగ తినడం, మాంసం తినడం, అవి ఎగ్ రైస్లని, ఆ రైస్లు ఇవన్నీ ఆపేయాల. మిరియాల చారు తినాల. మిరియాల చారు తింటూ నేను చెప్పే చిన్న చిట్కా, ఏం ఖర్చు కాదు, అన్నీ అమ్మగడికి అన్నీ ఇచ్చేస్తుంది. అమ్మ ఇస్తుంది, అమ్మమ్మ చేసి పెడుతుంది, బొడ్డోడు తినేస్తాడు. ఇంతే. వంటింట్లో అమ్మ ఇస్తుంది, అవ్వ చేసి పెడుతుంది జేజమ్మ, బొడ్డోడు తినేస్తాడు. ఆటికి అయిపోయా.